హాయ్ నేను సతీష్. సెకండ్ వీక్ ఏకంగా 7 నామినేషన్లోకి వచ్చారు కదా. మరి ఎవరు పొజిషన్ ఏంటి అనేది మొత్తంగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో సేకరించిన ఓటింగ్, అన్అఫీషియల్ ఓటింగ్లో ఎవరు జాతకం ఏంటి అనేది మీరే కదా డిసైడ్ చేసేది. ఆ విషయం ఎన్లైన్ చేయబోతున్నా. మరి మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి, ఎవరు హౌస్లో ఉండడానికి అర్హులని. అట్లాగే చాలా అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నా, లీక్స్ అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తా. చాలా గొడవలు అయ్యాయి, చాలా టాస్క్లు అయ్యాయి. కోడి ముందా గుడ్డు ముందా అంటూ బిగ్ బాస్ ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ పంపిస్తే కుడకాయ స్వాహ ఎవరంటే వానర్స్. ఎందుకంటే బాబు ఇప్పటికే ఫుడ్ లేని కష్టాల్లో ఉన్నారు కదా వాళ్ళు. ప్రియా అండ్ శ్రీజ వాళ్ళు గుడుక్కొని మింగేస్తారు. వాళ్ళతో పాటు రీతు చౌదరి కూడా అసలే మొత్తానికి 3 గుడ్లు మింగెడితే బిగ్ బాస్ హట్ అయ్యాడు, సీరియస్ అయ్యాడు, వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పాటు ఇంకా కొన్ని టాస్క్లు అయ్యి ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫస్ట్ మనం వేస్తాను. ఫస్ట్ ఏంటి అసలు ఇస్తున్నదే నేను, మీరే కామెంట్స్ పెడుతున్నారు, మీరు మాత్రమే అప్డేట్స్ అన్ని చాలా వరకు షేర్ చేస్తున్నారు. మరి అలాంటి అప్డేట్స్ కోసం మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్ అయితే కొట్టేసేయండి, ఓకేనా. జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటా. అలాగే న్యూస్ బాల్ ఓటింగ్, ఈ రివ్యూస్, ఈ ప్రోమో అనాలిసిస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఆ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి, ఓకేనా. సరే, ఓటింగ్ ప్రారంభంగా చూసుకుంటే ఫస్ట్ అయితే భరణేష్ శంకర్ మోత మోగిస్తున్నాడు. ఓటింగ్ అఖండ అని చెప్పాలి. ఆయన మెజార్టీ కంప్లీట్గా వన్ సైడ్ అనే మాదిరిగా ఈ వారానికి కనిపిస్తూ ఉంది. ఏకంగా 48 to 49% ఓటింగ్ అంటే దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. యూట్యూబ్లో అన్నింటిలో కలిపి ఓవరాల్గా నేను చెబుతున్నది ఆయన డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఒక సినిమాలో కృష్ణ భగవాన్ అంటాడు ఒక క్యారెక్టర్, ఎగిరెగిరి పడకే వెంకటలక్ష్మి అంటే చెప్తే విన్నామని ఆయన కామెడీ ఆ సెటైరికల్ స్టైల్లో అట్లాగే ఎగిరెగిరి పడ్డారు. ఏదో అన్నీ నాకు అణిగమణిగి ఉంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది అని మాదిరిగా వీళ్ళేదో అద్భుతంగా పర్ఫామ్ చేసేసి ఆడియన్స్ని ఎరగొట్టేసి కనెక్ట్ అయిపోయి జెన్యున్గా ఉన్నట్టుగా, అతనిలోనే అది లోపం అయిపోయింది అన్నట్టుగా వీళ్ళు చేసింది అదే. ఆయన గత వారం అదే ఎగ్గ చుట్టూ పంచేది పెట్టి నామినేషన్ చేసి ఈ వారం నామినేట్ చేస్తే ఏమవుతుంది? సో ఆడియన్స్తో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చేసింది. ఆయనకి ఓటింగ్లో మోత మోగుతుంది. పైగా అతను సీరియల్ ఆర్టిస్ట్ కావడంతో బాగా అడ్వాంటేజ్. దాంతోపాటు ఇంకొక డబుల్ అడ్వాంటేజ్ ఏంటంటే తనూజ కూడా ఈ వారం ఓటింగ్ లేకపోవడంతో ఆవిడకి కూడా మంచి ఓటింగ్గా ఉంది. సో మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. టాప్ ఓటింగ్లో కాదు, సగం ఓటింగ్ ఆయనకే వస్తుంది. చూడండి, 7 సగం 48, 49, 50 వరకు కొన్ని చోట్ల యావరేజ్ సరాసరి చూస్తే ఇంత బేభత్స భయానకంగా దూసుకుపోతున్నాడు. మరి చూడాలి ముందు ముందు ఆయన గ్రాఫ్ ఎట్లా నిలబెట్టుకుంటూ కొనసాగుతాడా, లేకపోతే డ్యామేజ్ చేస్తాడా, లేకపోతే ఇది చాలా సార్ మాకు కిక్కి రాలేదు సార్, ఇంకెంతకంటే మేము పెంచే బాధ్యత మాదే సార్ అని చెప్పేసి ఆ కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా పెంచే బాధ్యత తీసుకుంటారు. ఇక రెండో ప్లేస్లో ఎవరున్నారంటే సుమన్ శెట్టి. ఇతనికి అసలు విచిత్రంగా ఉంది ఓటు. నాకు ఎప్పటికీ డౌటే, కానీ ఓటింగే కదా. ఎట్లా పడినా బాట్స్ పడ్డాయా, పిఆర్ వేసిందా, ఎవరు పని చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తుందని చూసుకుంటే అయితే యూట్యూబ్లో ఎక్కువ నమ్మకదగ్గ ఓటింగ్ ఉంటుంది. అక్కడైతే ఒక 17-18% వరకు ఉంది ఇట్లా. బట్ బాట్స్, వెబ్సైట్స్ వాటన్నిటిలో చూసుకుంటే 35% ఉంది. కొన్ని యావరేజ్ కాబట్టి ఇటు ఓవరాల్గా ఎలా చూసుకున్నా ఒక 27-30 వరకు అయితే ఉంది. ఎంత లేదన్నా గట్టిగా పనిచేస్తాను ఇతని కోసం. హౌస్లో చూస్తే జీరో కంటెంట్, జీరో ఎంటర్టైన్మెంట్. అట్లాగని హౌస్లో ఇతనికి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఒక ఇంపాక్టే లేదు. సుమన్ శెట్టి ఏం చేశాడంటే గత వారం నామినేషన్ అప్పుడు కింద నుంచి పాక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం పేరు ఆ పిల్ల పేరు ఫ్లారా షైనీతో పోటీ పడి ఆ సుత్తి తీశాడు. అంతకు తప్ప ఇంకేమైనా చేశాడంటే ఏం కనబడట్లేదు. కంటెంట్ అసలు ఇంత సీనియర్ ఆర్టిస్ట్ కదా, కొద్దిగా బాగా ఆయన కమెడియన్ జోనర్లో వచ్చాడు. ఆయన కామెడీకి, టైమింగ్, ఆ మాడ్యులేషన్కి కొంత ఫ్యాన్స్ ఉన్నారని కనీసం స్కిట్లో కూడా ఇనిషియేట్ తీసుకోవట్లేదు. ఉన్నానంటే ఉన్నాను, వెళ్ళమంటే వెళ్తాను అన్నట్టు ఉండదు తప్ప ఒక జీరేటు లేదు. కనీసం సర్లే నాకంటూ కొంత పాత ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాల్లో 300 సినిమాలు చేశాను, వాళ్ళని ఏదో కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేద్దాం అనేది కూడా లేదు. పోనీ అదేనే ఇప్పుడు ఆయనకి చెప్పాలంటే ఒక పంచులో జోకులో పేల్చవచ్చు, నథింగ్, సమస్య లేదు. నేను ఎందుకు చేయాలి, నేను నోరే విప్పడం. నేను అక్కడికి వచ్చింది మౌనంగా పరిశీలించడానికి. ఇక్కడ హౌస్లో ఎన్ని కెమెరాలు ఉన్నాయో వాటి అన్నింటితో ప్లస్ నేను అడిషనల్ కెమెరా, వాటి పని చూడటం, నా పని చూడడం అనే మాదిరిగా ఉన్నాడు తప్ప అసలు ఇంపాక్ట్ లేదు. కానీ ఓటింగ్ చూస్తే ఎట్లా ఉందంటే మరి మీకేమనిపిస్తుంది చెప్పండి. పోనీ మీలో ఎంతమంది సుమన్ శెట్టికి ఓటేస్తున్నారో మెసేజ్ పెట్టండి. సుమన్ శెట్టి కంటెంట్కి ఓటింగ్కి ఏమైనా సంబంధం ఉందా? కంటెంట్ ఎరగొట్టేస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు, పోనీ ఎమోషనల్గా ఏమైనా సీన్ క్రియేట్ చేశాడు? ఏమీ లేదు కదా. కానీ ఏదో జరిగినాయి. అట్లాగే థర్డ్ ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఉన్నాడు. ఇతనికి ఒక 9% యావరేజ్గా పడుతుంది. లోపల ఫుల్ నెగిటివ్ ఉంది. అందరూ ఒక దిక్కు నేను ఒక దిక్కు అన్నట్టు ఉన్నాడు. ఎవరితో కలబట్లా క్యారీ చేసుకుంటూ ఆ బ్యాగ్ వేస్తూ అలాగా మూడీగా ఉంటా ఉన్నాడు. బయట కూడా నెగిటివ్ అయితే ఉంది. అగ్ని పరీక్షలో ఎంత పాజిటివ్ తెచ్చుకున్నాడంటే వచ్చిన అందరిలోకి
ఏదైతే రా రెబల్స్ 45 కావచ్చు, టాప్ 15 కావచ్చు, టాప్ 13 కావచ్చు, అందరిలోకి ఎక్కువగా పాజిటివిటీ తెచ్చుకున్నది ఇతడే. బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్కి ఒక లెవెల్కి ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయి తీరా చూస్తే ఫస్ట్ వీక్ కంప్లీట్ డిజాస్టర్. అతడు ఫ్లిప్పులు, విపరీతమైన ఫ్లిప్పులు, చెప్పేదానికి మాటలు చెప్పేదానికి చేతలు వచ్చేదానికి బిస్కెట్. ఆ ఇమాన్యుయల్ ఏదో బ్లేమ్ చేసి అతని మీద అభియోగం వస్తే ఆ ముగ్గురు ఆడవాళ్ళు అనుకున్నారంటే మళ్ళీ ఇమాన్యుయల్ ఏదో ఇన్సల్ట్ చేసినట్టు అతను అడుగుతాడు, నీకు ఆడవాళ్ళు అంటే గౌరవమా కాదా, ఆడవాళ్ళు మగవాళ్ళ దృష్టిలో సమానమా కాదని ఇతను సమాధానం చెప్పాలి దానికి. తిరిగి ఆయన్ని అడుగుతా ఉన్నాడు, ఫ్లిప్పుల మీద ఫ్లిప్పులు. పైగా అంత ఉపన్యాసాలు ఇస్తాడు, నేను గొప్ప వాళ్ళ చరిత్ర చదివి ఇన్స్పైర్ అని అంటాడు. బట్ ఆ రీతు చౌదరిని కసురుకుంటాడు, తనుజని కసురుకుంటాడు, శ్రీజాని కసురుకుంటాడు. ఉత్తి పుణ్యానికే అన్నం తినడు సార్ అందిస్తే పో నేను తిన్నా అంటే ఏం పని చేద్దాను ఆయన అని. నిన్నైతే తనుజ రీతు వెళ్ళాలా వద్దా, సర్లే ఒక మనిషి అంత ఒంటరిగా కూర్చొని అక్కడ తినకుండా అలిగాడంటే సర్లే హట్టి అవుతున్నాడు కదా, పోనీ చూద్దామని చెప్పి గుండెల నిండుగా ఊపిరి తీసుకొని అనుకొని ప్రిపేర్ అయిపోయి మరీ వెళ్ళి అతను బొజ్జగించి ఓదార్చి యాత్ర చేస్తూ ఉంటే కాస్త మూడ్ చేంజ్ అయింది. బట్ అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు. అట్ ద టైం ఎనీ టైం ఇప్పుడు 3-4 టాస్క్లు అయ్యే హౌస్లో నెక్స్ట్ వీడియోలో చెబుతున్నాను కదా జర్నలిస్ట్ అధిష్టానంలో, అందులో చూడండి. మళ్ళీ అక్కడ ఏమైనా హర్ట్ అయిపోయి అలిగేశారంటే మళ్ళీ ఆ మూడ్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళైతే బూస్టప్ ఇచ్చారు, తనుజ్ అయితే ఫుల్ మోటివేషన్ చేసింది. కానీ అయితే ఇతనికి ఇంత నెగిటివిటీ ఇంత వేగంగా తెచ్చుకున్నా సరే ఇంత 9% ఓటింగ్ అంటే చాలా బలంగా పడుతుందంటే. ఫస్ట్ వీక్ డిజాస్టర్, సెకండ్ వీక్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రధానంగా ఏదో ఒక పాయింట్లో వెనక్కి తగ్గి అడ్జస్ట్ అయ్యి ఓకే పార్ట్ ఆఫ్ గేమ్ పొరపాటునో గ్రహపాటునో అనుకోకుండా కావాలని ఏదో జరిగిపోయింది వదిలేయండి అని మాదిరిగా రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ రావట్లా, అదే పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. సో కష్టమే ఇలా అయితే కొనసాగడు. 4th ప్లేస్లో డీమాన్ పవన్. మిగతా 5 కామనర్స్తో పోల్చితే కొంత బెటర్. ఆడియన్స్లోకి ఎట్లా వైబ్ వచ్చిందంటే వాళ్ళని చూస్తే కామనర్స్ అంటే కామన్ సెన్స్ ఉండదా అని నాకు నిన్న ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టారు, వీడియో కింద కూడా అట్లా బిహేవ్ చేశారు వాళ్ళు. ఇరిటేటింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు. బట్ ఇతను వాళ్ళతో పోలిస్తే ఇరిటేటింగ్ తక్కువ. మరి చూడాలి ఏం చేస్తాడు, ఎట్లా ఉంటుంది ముందుగానే కొంత బెటర్. స్పాంటేనియస్గా మాట్లాడడం, కొద్దిగా సెన్సిబుల్గానే మాట్లాడుతున్నాడు. పాయింట్ అయితే పడతా ఉన్నాడు, ఆచితూచి మాట్లాడుతున్నాడు. ఇక 5th ప్లేస్లో ప్రియా ఉంది, కేవలం 4%. 4% ప్రియాకు ఓటింగ్ పడుతుందంటే చాలా సాధించినట్టు, చాలా ఎక్కువ ఓటింగ్ జరుగుతున్నట్టుగా, గట్టిగా పనిచేస్తున్నట్టే. ఆమె కోసం కూడా ఆమె ఓట్లు వేయించేదానికి నేను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భరణే విషయంలో కూడా చూసాం కదా, ఆయన పాయింట్ చెబుతుంటే ఈమె ఎట్లా బిహేవ్ చేస్తుందంటే అక్కడ ఆయన చెప్పినంతసేపు అంటూ ఆ ఊకొట్టే విధానం కూడా ఒక యాడగెన్సీగా ఊకొట్టడం. బట్ ఈవిడ మాత్రం నవ్వుతూ ఏదో పూలు జల్లుతున్నట్టుగా చక్కగా నవ్వుతూ నామినేషన్ చేశారు. అదేంటది? ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మ ఎంగిలి చేతి నోట్లో పెట్టి ప్లేట్లో పెట్టి నోట్లో పెట్టి చేతిలో ఏంటిది బాగోలేదు, అసహ్యంగా ఉంది, పైగా మేము వండుతున్నాం మాకు వంకలు పెడతారని ఆయన చెబితే మీ వంట బాగోలేదు సార్, మీ ఫుడ్ వండడం బాగోలేదు సార్, మీ వంటలో ఇసుకుంది సార్, మీ పేస్ట్లో ఉప్పు ఉంది సార్ అనే మాదిరిగా మీ వంటలో ఇసుక అంట. కొంతమంది సార్ బాక్సులు కానీ పట్టుకొచ్చేసాడు ఏంటి భరణయ్య, ఆ బాక్సులు ఇసుకు తెచ్చి ఈ వంటలో చక్క పొలంలో ఎరువు జరిగినట్టుగా కూరల్లో కానీ ఇసుకు కానీ జల్లేసాడు ఏంటి. వెంట్రుకలు అంటే సరే అక్కడ అందరూ తలదో పెట్టేప్పుడు 4 వెంట్రుకలు పడాయి అనుకుందాం, అది కూడా ఇబ్బందికరమే. కానీ ఇప్పుడు నాకు రీజన్ ఇసుక ఎట్లా వస్తుంది అట్టగా. పైగా నేను దొంగతనం చేయలేదంట, మరి చాక్లెట్స్ ఎవరు దొంగతనం చేశారు, రూల్స్ ఈవిడ బ్రేక్ చేసేవచ్చు, మళ్ళీ రూల్స్ గురించి మాట్లాడడం. సో భరణి పర్ఫెక్ట్ పాయింట్తో లాక్ చేయి, నీకు రైటే లేదమ్మా అని. భరణి దొంగతనం చేయలే, దొంగతనం జరిగితే తెలిసినా చెప్పలే, ఈవిడ దొంగతనము చేసింది, చాక్లెట్స్ చిప్స్ పంచేసింది, అత్త సోమరుడు అనుమందని మాదిరిగా ఈ వీళ్ళకి వచ్చిన రేషన్ ఆ టెనెంట్స్కి ఇవ్వడానికి మన ఆస్తులని కరిగిపోతున్నా బిగ్ బాస్ మనకు మాత్రమే ఇచ్చినట్టు రకరకాలుగా ఫీల్ అయిపోయి. బట్ సంజన గారి తాలూకా చాక్లెట్స్ స్నాక్స్ అన్నీ మాత్రం చక్కచక్క పనిచేసింది. పైగా దొంగతనం చేయలేదండి, చేసింది ఈవిడే కదా, భరణే చేయలే ఈవిడ చేసింది. పైగా థమ్స్అప్ ఆయన సేమ్ ఆయన గుడ్డు దొంగతనం ఎట్లా చెప్పలేదు, ఈవిడే చెప్పలేదు. ఆవిడ చెప్పుంటే ఒక కనీసం వాళ్ళందరికీ టాస్క్లో గెలిచిన దానికి డ్రింక్స్ అయినా వచ్చేది. మళ్ళీ ఈవిడ హ్యూమనిటీ గురించి మాట్లాడుతుంది. అక్కడ హ్యూమనిటీ ఉంటే అయ్యో ఆ డ్రింక్ దొంగతనం ఎవరు చేశారో చెప్పేస్తే అందరికీ డ్రింక్స్ పనిచేస్తున్నప్పుడు టక్కన వచ్చి చెప్పాలి, అయ్యో మేడం ఒక డ్రింక్ కోసం ఇంతమంది డ్రింక్స్ కాసిపెట్టి చేతి వరకు వచ్చి నోటి దాకా వచ్చింది లాక్కున్నారని మన రామురాజుల విషయంలో రచ్చ చేసినట్టుగా, అయ్యో మేడం చేతి వరకు వచ్చి నోటి దాకా వచ్చి లాగడం తప్పండి, ఆ డ్రింక్ పలానా ఆయన తీశాడు, సో మనకు ఏమైనా అనుకుంటా అనుకోండి నన్ను నామినేట్ చేస్తే చేసుకుంటే హరీష్ గారు అని చెప్పుకుంటే ఎంత బాగుండేది. మాటల్లో చెప్పడం కాదమ్మా, ఇలా ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ యాక్షన్ ద్వారా చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో పైగా ఏంటంటే నేను నోట్లో పెట్టి ప్లేట్లో పెట్టి వాళ్ళ ఫుడ్ తింటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సార్, మీకేం ఇబ్బంది సార్, మీ ప్లేట్లో పెట్టలేదు కదా సార్ అని దీర్ఘాలు తీసి మరీ చెబుతూ ఉంది.
ఏమి లేదు, సింపుల్గా ఒక వారం పాటు అవుట్ హౌస్లో పడేసి ఆ పాలు పళ్ళు ఏమీ లేకపోతే సరిపోద్ది. ఇంకా బయట నుంచి వచ్చి తినలేక ఉండలేక అవసరం పడతారు. సరే ఈవిడికే తిట్ట. ఇక తర్వాత ఆరో ప్లేస్లో ఎవరయ్యంటే మనీష్ మర్యాద. ముందు అరిచేస్తుంటే తర్వాత ఆలోచిస్తుంటే ఫ్లిప్పులు కొట్టానా, నోరు జారానా, మాట విసిరేసానా, లిమిట్స్ క్రాస్ చేసేసానా, ఈ పంచాయతీ ముందే నిదానంగా ఆలోచించి ఓపిక బట్టి క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా. ఓవర్ ఫ్లోలో ఓవర్ థింకింగ్తో ఓవర్ డైలాగ్స్ వచ్చేసే తర్వాత ఏదో సామెత ఉంటుంది కదా, అడుసు తొక్క నేల కాలు కడగ నేల మాదిరిగా అయిపోతుంది. బిగ్గెస్ట్ స్నేక్ అనేస్తా, ఎందుకు అంత పెద్ద మాట అవసరమా? సో తర్వాత మళ్ళీ ఫ్లోరా గారు నేను ఏమైనా మాట ఆచి తూచి ఆడలేదా, మళ్ళీ ఇతనే కదా అంటున్నాడు ఆ శ్రీజాకి ఆ ప్రియాకి వాళ్ళు బాబోయ్ నోరు ఉంది కదా నరవడానికే వచ్చామన్న మాదిరి ఏ మాట పడితే అది అనేస్తారన్న బాధపడతా మళ్ళీ ఇతను కూడా అట్లాగే చేసేస్తే ఎట్లా? పైకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే నామినేషన్లు అప్పుడు మిగతా వాళ్ళ యాక్షన్లు రియాక్షన్ కూడా జూమ్ చేసి చూపిస్తారు. బిగ్ బాస్ ఊరికే కాదు, నేను ఎవరితో నామినేషన్ అవుతుంటే ప్రియా ఇలా 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 డ్యాన్సులు చేస్తుంది, అట్లాగే ఇతడు ప్రియా మీ ఫుడ్ సరిగా వండలేదు సార్ అనేటప్పుడు ఇతను క్లాప్స్ కొడుతుంది. అవసరమా? వండినోడికి తెలుస్తుంది ఆ బాధ. రేపటి నుంచి వీళ్ళు వండితే ఆ తలకాయ నొప్పి ఏంటో ఆ పార్ట్లు ఏంటో పడతాయి. సో ఆ చప్పట్లు కొట్టదాన్ని కూడా ఆడియన్స్ గమనిస్తారు. కష్టపడి వండిందానికి మళ్ళీ వంకలు పెట్టింది కాక ఇక్కడ చప్పట్లు ఏంటి బాబు, పైగా వార నామినేషన్లో నీ ఆనందం ఏంటి బాబు అనుకుంటారు. సో ఇది కూడా కష్టమే. ఇక సరే ఎవరు 7th ప్లేస్ లాస్ట్ బాటం అంటే ఫ్లోరా షైన్ ఒక 3% ఉంది. ఈవిడ హౌస్లో ఉన్నా లేకపోయినా ఒకటే. నో యూజ్, నో కంటెంట్, నో ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్కి ఏదో అద్భుతం జరిగిపోద్ది అని కూడా అపోహ. అదే ఏమైంది, లాస్ట్ వీక్ సంజనాతో గొడవ పడింది. ఆ గొడవ కొనసాగుతూ ఒక 4-5 ఇష్యూస్ ఉన్నాయి, బ్యాగేజ్ వస్తుంది, ఇద్దరికి రైవలరీ ఉంది కనుక కంటెంట్ వస్తుందని ఆ బొటాబొటీ బార్డర్లో సృష్టి వర్మను పంపేస్తారు. ఈవిడితో పోలిస్తే ఆవిడ ఇంకా 0 కాబట్టి ఈ సంజన ఈవిడిని కెలికిఫైయింగ్ వల్ల కాస్త వస్తుందని ఆశపడ్డారు. కానీ ఈవిడ 10 వారాలు ఉంచినా నో కంటెంట్, నో యూజ్, పెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు సంజన కూడా నేను మనం చెప్పా, సంజన ఇంత జరిగే కూడా ఇంకా ఈవిడ కెలుగుతుంది అని నేను అనుకోవట్లేదు. ఆవిడకి మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, పక్కన పెడుతుందని పూర్తి పట్టించుకోవడం మానేసింది. మరి ఈవిడ వెళ్ళి గెలిగినా సరే అంత కంటెంట్ వచ్చేస్తుంది ఉండిపోద్ది అనేది పరిస్థితి లేదు. సో వేస్ట్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నామినేషన్ ఎవరంటే 3 డేంజర్ జోన్లో ఉన్నారు. ప్రియా, మనీష్ మర్యాద, ఫ్లోరా. ఈ 3లో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, నో డౌట్. కంటెంట్ కోసం ఈ 3 ఒకే లెక్క ఉన్నారు కనుక ఇప్పుడు సృష్టి వర్మకి ఎట్లా చేస్తారో అలా ఏదైనా చేస్తే ఈ వారం మనీష్ని ప్రియాని కాపాడొచ్చు, ఫ్లోరా వెళ్ళిపోతుంది. లేదు ప్యూర్లీ జెన్యున్గా ఒక ఓటైనా ఓటే కంటెంట్ కాదు ఆ ఓటుకే ప్రయారిటీ ఇద్దాం అనుకుంటే ప్రియా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. ఎందుకంటే ఆ టాప్లో ఉన్న భరణి తాలూకా ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ కొద్దిగా ఫోకస్ ఇటు పెట్టారు అనుకోండి, ఫ్లోరాని కొద్దిగా పైకి లేద్దాం ఓట్లు వేద్దామని ప్రియా బ్యాగ్స్ అని తీసుకోవచ్చు. సో వీళ్ళ 3లోనే డేంజర్ ఉంది. మరి మీ ఓటు ఎవరికి లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 ఛానల్స్ న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.